స్వామివారు అక్కడ అధిపతి, ఈజ్ ది చీఫ్. ఆ గృహానికి అధిపతి ఆయన. మనమందరూ సేవకులం, సేవకుడుగానే వెళ్తాం. అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన దేవతా సార్వభౌముడు. 33 కోట్ల దేవతల్లో ఉత్తమోత్తముడు ఆయన. దేవతలకి అందరికీ సార్వభౌముడు. మనలాగా సీఎంఓ పిఎంఓ అమెరికా ప్రెసిడెంటో కాదు, దేవతలకి అందరికీ సార్వభౌముడు ఆయన. అన్ని లోకాల్లో ఉన్న దేవతలకి అందరికీ కూడా ఆయన పరమాత్మ, ఆయన చక్రవర్తి, దేవతా చక్రవర్తి. కాబట్టి అంతటి పవర్ఫుల్ ఎంటిటీ దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా 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 భయంతో, భక్తితో, అణకువతో అక్కడ వెళ్ళి ఏదైనా అహంకారం, నేను అది ఇది, నేను ఇది చేశాను అది చేశాను, ఆత్మస్థుతి, పరనింద, కూత భాషణం, ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రంలో చెప్పింది ఉండకూడదు గుడి లోపల అని. ఆత్మస్థుతి, నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కానీ, పరనింద, ఇంకొకరిని దూషించడం కానీ, కూత భాషణం, అబ్సీన్ లాంగ్వేజ్ వాడడం కానీ, ఇవన్నీ కూడా గుళ్ళో ఉండకూడదు అనేది కోడ్ ఫర్ డివోటీస్ అండ్ అర్చకాస్. కాబట్టి స్వామివారి దగ్గర వెళ్ళాడు అంత అణకువగా, ఆ పైపంచ కూడా నడుమును కట్టుకొని సేవాభావంతో వెళ్ళాలి. సేవకుడుగానే వెళ్ళాలి, సేవకుడుగానే బయట రావాలి. అది ప్రతి అర్చకుడికి, ప్రతి భక్తుడికి కూడా నియమించిన ఒక నిబంధన. అది ఆగమ శాస్త్రం చెప్పింది. అక్కడ స్వామివారికి తప్ప ఇంకెవ్వరికి నమస్కారం కూడా పెట్టకూడదు.